అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇదివరకటి వీడియోలో 9వ అధ్యాయంలోని పార్ట్ 1లో 1 నుండి 6 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు వీడియోలో 7 నుండి 12 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకుందాం. 9వ అధ్యాయంలోని మొదటి పార్ట్ డిస్క్రిప్షన్లోను, కమెంట్స్లోను లింక్ ఉంది, దయచేసి గమనించండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే, జై శ్రీకృష్ణ. 9వ అధ్యాయంలోని 7వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం, కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. ఈ శ్లోకానికి భావం: ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త ప్రాణులు ప్రకృతి శక్తిలో విలీనమవుతాయి. వేరొక సృష్టి ప్రారంభమైనప్పుడు నా శక్తి చేత నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. రాజవిద్యాయోగంలోని 8వ శ్లోకం: ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్యం అవసం ప్రకృతేర్వసాత్. ఈ శ్లోకానికి భావం: మరలా సృష్టి అంతమైనప్పుడు ఆత్మలను నా వద్ద ఉంచుకొని తిరిగి సృష్టి ప్రారంభమైనప్పుడు వాటికి జీవం పోస్తూ ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. చాలా మందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది. ఆత్మ నాశనం లేనిది, మరలా మరలా పునర్జన్మ కలిగినది అయినప్పుడు మహాప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతే ఆత్మలు ఎక్కడికి పోతాయి అనే ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో సమాధానమిచ్చారు. ఒక కల్పము అంటే బ్రహ్మదేవుని జీవనకాలమైన 100 సంవత్సరాలు, అంటే భూలోకంలో 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు. అలా అయినప్పటికీ సమస్త విశ్వ సృష్టి భగవంతునిలో లయమైపోతుంది. ఆ సమయంలో సృష్టిలో ఉన్న సమస్త జీవాత్మలు కూడా వెళ్ళి భగవంతుని శరీరంలో అచేతన స్థితిలో ఉంటాయి. ప్రళయకాలం ముగిసిన తర్వాత భగవంతుడు మళ్లీ ఆ ఆత్మలను భౌతిక జగత్తులోకి ప్రవేశపెడతాడు. రాజగుహ్య యోగంలోని 9వ శ్లోకం: నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఈ శ్లోకానికి భావం: ఓ ధనంజయ, ఏ కర్మలు కూడా నన్ను బంధించలేవు, ప్రభావితం చేయలేవు. నేను తటస్థునిలాగా కూర్చొని ఈ భౌతిక కర్మలన్నింటి నుండి సదా అనాసక్తుడనై ఉంటాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. పరమ గుహ్య జ్ఞానంలోని 10వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ శ్లోకానికి భావం: ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త జీవరాశులను సృష్టిస్తుంది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్లీ మళ్లీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. లయింపబడడం అంటే అంతమవడం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ సమస్త సృష్టికి కర్తను నేనే కాబట్టి సమస్త జీవరాశులు నా అధీనంలో ఉంటాయి అని చెప్తున్నారు. 9వ అధ్యాయంలోని 11వ శ్లోకం: అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. ఈ శ్లోకానికి భావం: నేను మానవ రూపంలోకి అవతరించినప్పుడు తెలివి తక్కువ వారు నన్ను గుర్తించలేరు. అలాంటి మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. ఈ సమస్తానికి పరమ ప్రభువునైన నా దివ్య స్వభావమును వారు తెలుసుకోలేరు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవంతుడు లోక కళ్యాణం కోసం మానవ జన్మ ఎత్తినంత మాత్రాన ఆయన సామాన్య మానవుడు కాదు. అయినా గాని శ్రీకృష్ణుడు కేవలం ఒక శక్తిమంతుడైన వ్యక్తి తప్ప మరేమీ కాదని భావించే మూర్ఖులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నారు. రాజవిద్యాయోగంలోని 12వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మోఘ సామోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఈ శ్లోకానికి భావం: అలాంటి జనులు భౌతిక మాయలకు, భ్రమలకు లోనవుతారు, నాస్తిక భావాలను పెంచుకుంటారు.
వారు వ్యర్థములైన ఆశల చేత వ్యర్థములైన కర్మలను చేస్తూ విపరీతపు జ్ఞానాన్ని పొంది వివేకాన్ని కోల్పోతారు. రాక్షసి, అసురి, మోహిని స్వభావాలను అనుసరిస్తారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఈరోజు మనం 7వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. 9వ అధ్యాయంలోని 7 నుండి 12 వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, కల్పం అంతమున సమస్త ప్రాణులు ప్రకృతి శక్తిలో విలీనమవుతాయి. తర్వాత సృష్టి ప్రారంభంలో నేను వాటికి మళ్లీ జీవం పోస్తాను. మరలా సృష్టి అంతమైనప్పుడు ఆత్మలను నా వద్ద ఉంచుకొని సృష్టి ప్రారంభమైనప్పుడు వాటికి తిరిగి జీవం పోస్తూ ఉంటాను. ఈ సమస్త జగత్తు నా అధీనంలో ఉంది. నా ఆజ్ఞతోనే ఈ ప్రకృతిలోని ప్రతి జీవరాశికి వాటి యొక్క కర్మ సంస్కారముల ప్రకారం మరలా జన్మ లభిస్తుంది. ఏ కార్యములు, ఏ కర్మలు నన్ను బంధించలేవు, ప్రభావితం చేయలేవు. ఈ సృష్టికర్తను నేనే కాబట్టి సమస్త జీవరాశులు నా అధీనంలో ఉంటాయి. ఓ కుంతీపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త జీవరాశులను సృష్టిస్తుంది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్లీ సృష్టించబడుతుంది, లయించబడుతుంది. నేను మానవ రూపంలో అవతరించినప్పుడు తెలివి తక్కువ వారు నన్ను గుర్తించలేరు. అలాంటి మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. ఈ సమస్త సృష్టికి పరమ ప్రభువునైన నా దివ్యత్వాన్ని వారు తెలుసుకోలేరు. అలాంటి జనులు వ్యర్థమైన ఆశల చేత వ్యర్థములైన కర్మలను చేస్తూ విపరీతపు జ్ఞానాన్ని సంపాదించి వివేకాన్ని కోల్పోతారు. అలాంటి వారు రాక్షసి, అసురి, మోహిని స్వభావాలను అనుసరిస్తారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. వచ్చే వీడియోలో 13వ శ్లోకం నుండి శ్లోకము మరియు భావము తెలుసుకుంటూ వెళ్దాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఇమీడియట్గా రావడం జరుగుతుంది. ఈ వీడియో యొక్క మొదటి భాగాన్ని వినాలనుకుంటే డిస్క్రిప్షన్లోను, కమెంట్స్లోనూ లింక్ ఇస్తున్నాను, దయచేసి గమనించండి. మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు ఉంటాయి. అందులో మీరు ఏ అధ్యాయాన్ని కావాలంటే ఆ అధ్యాయాన్ని ఓపెన్ చేసి వినగలరు. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.